ఎగ్తో ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ఇలా కనుక ట్రై చేస్తే మళ్ళీ మీరు మామూలు కర్రీ చేయరు. మీరు కూడా ఈ స్టైల్ చూసారా? చూడండి ఎలా చేస్తానో. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా పెంకు తీసి పెట్టుకున్నాను. ఎగ్స్ని ఎక్కువగా బాయిల్ చేయొద్దు, అలా చేస్తే గట్టిగా అయిపోతాయి. మీకు సాఫ్ట్ బాయిల్ ఇష్టమా లేదా హార్డ్ బాయిల్ ఇష్టమా? ఇప్పుడు ఎగ్స్లో తెల్ల సన్ను పచ్చి సన్ను వేరువేరుగా చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా వేరువేరుగా చేస్తారా చెప్పండి. ఇప్పుడు ఈ తెల్ల సన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాము. ఇలా చిన్న ముక్కలు చేస్తే మసాలా బాగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి. ఇలా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎగ్ ముక్కలకు పట్టించండి. ఈ మసాలా అంతా కూడా ఎగ్ ముక్కలకు బాగా పట్టించి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా కొద్దిసేపు పక్కన పెడితేనే మసాలా బాగా పడుతుంది. 5 నుండి 10 నిమిషాలు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే టేస్ట్ డబల్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, కారము, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ ముక్కల్ని వేసుకొని వేయించుకుందాము. ఎగ్ ముక్కలను క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాము. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలను వేసుకొని వేయించుకుందాము. చూడండి, ఇవి ఈ విధంగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాము. అలాగే మనం ఎగ్ ముక్కలకు పట్టించగా మిగిలిన మసాలాను కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలాను బాగా వేయించుకోవాలి. ఈ మసాలా బాగా విరిగి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు కూడా వేసి కలుపుకోవాలి. మసాలా బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్ ముక్కలను వేసి మసాలా బాగా పట్టేలా కలుపుతున్నాను. స్లోగా కలుపుకోవాలి. ఎగ్ ముక్కలు బ్రేక్ కాకుండా కలుపుకోవాలి. మీకు ఇలా డ్రై ఎగ్ కర్రీ ఇష్టమా లేక గ్రేవీ స్టైల్ ఇష్టమా? చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అప్పటికప్పుడు తినే పనికైతే ఈ ఎల్లో పార్ట్ని కూడా వేయించుకొని అందులో కలుపుకోవచ్చు. నేనైతే కలుపుకోవట్లేదు, ఇలా వేయించి చూపిస్తున్నాను అంతేను. మనం నిల్వ ఉంచుకోవాలంటే ఈ ఎల్లో పార్ట్ని కలుపుకోకూడదు. తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి. వేడివేడిగా అన్నంలో ఈ ఎగ్ పచ్చడి వేసుకొని తింటే అస్సలు ఆపలేరు. మీకు ఈ ఎగ్ పచ్చడి నచ్చిందా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.